ఇది టాలీవుడ్లో ఇప్పుడు ఎదుగుతున్న నటుడు చంద్రహాస్ తీరు. చంద్రహాస్ అంటే పెద్దగా ఎవరికి తెలియకపోవచ్చు. టీవీ ఆర్టిస్ట్ ప్రభాకర్ కొడుకు అంటే అతను ఎవరో బాగా అర్థమవుతుంది. చంద్రహాస్ హీరోగా నటించిన ఓ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో అతని నోటి నుంచి వెలువడ్డ బూతు పురాణం టాలీవుడ్ ఇమేజ్నే డ్యామేజ్ చేసే స్థాయికి వెళ్ళిపోయింది. దింపుతాను రాడ్డు టచ్ చేసి చూడు నీ పుచ్చ పేలదా నా అడ్డాకి వస్తే నీ గుడ్డలుడవా పగలతోటి పగల కొట్టే వేటలింక మొదలు మడత పెట్టి మెడలు పట్టి టిచ్చుతోనే హడలు నీ అక్క కోడితే మొక్కలగలి రక్తం వస్తుంది గుంజి 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 పగల పట్టి 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 పట్ట పగలు. సినిమా ప్రమోషన్ కోసం నెగిటివ్ పబ్లిసిటీ కోసం తాపత్రయ పడబోయి బూమరాంగ్ అయి సమాజం ముందు దోషిగా నిలబడ్డాడు ఈ జూనియర్ ఆర్టిస్ట్ చంద్రహాస్. బూతును పాటగా మార్చి పబ్లిక్ స్టేజ్ మీద పాడి ఈ చంద్రహాస్ ఇప్పుడు అబాస్ పాలయ్యాడు. ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న నటుడు ఆదిలోనే తన కెరియర్కు తానే చరమ గీతాన్ని పాడుకున్నాడు. సమాజం మొత్తం చీకొడుతున్న ఈ బూతు రాజా ఇప్పుడు ఇది తప్పని చెప్పిన వారిపై విరుచుకు పడుతున్నాడు. చంద్రబోస్ తెలుగు పాటను ఆస్కార్ లెవెల్కి తీసుకుని వెళ్తే ఈ చంద్రహాస్ ఈ బూతు పాటను తీసుకొచ్చి పాతాళానికి తీసుకువెళ్ళాడు అని అంటే సొసైటీ ఇప్పుడు మండిపడుతోంది. బరాబర్ ప్రేమిస్తా అంటూ నటుడు చంద్రహాస్ హీరోగా వస్తున్న సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్లో రెచ్చిపోయి ఈ బూతు పాట పాడాడు ఈ జూనియర్ ఆర్టిస్ట్. జయన్సీ పరాంజీ లాంటి దర్శకుడు, జేడి చక్రవర్తి, ఆది లాంటి హీరోల సమక్షంలో తన తల్లిదండ్రుల సాక్షిగా ఈ గుంజి 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 అంటూ హేయమైన పదాలతో పాట పాడి జనాలను విసిగించాడు. వచ్చిన గెస్టులు సైతం ఇదేం కర్మరా బాబోయ్ అంటూ బాధపడే స్థాయిలో ఈ బూతు పాట పాడాడు ఈ జూనియర్ ఆర్టిస్ట్. విచిత్రం ఏంటి అంటే ఈ పాట పాడుతుంటే తనను అందరూ చప్పట్లు కొట్టి అభినందించారని, అయితే ఈ పాట సినిమాలో ఉండబోదు అని, కేవలం యూట్యూబ్ కోసమే పాడాను అంటూ కొత్త రాగాన్ని అందుకున్నాడు సదరు జూనియర్ ఆర్టిస్ట్. ఒక పాట పాడాను, సో ఆ పాట కూడా ఇక్కడ అందరికీ నచ్చింది, క్లాప్స్ కొట్టారు. పాడుతున్నప్పుడు ఒక్కళ్ళు కూడా ఏం మాట్లాడలేదు, అర్థమైంది, చూస్తున్నారు. అది అదే వన్స్ మోర్ వద్దులే, అది మళ్ళీ వన్స్ మోర్ చూసుకుంటారు కదా. సో థ్యాంక్స్ అందరికీ. సో ఎవరినైనా మర్చిపోయి ఉంటే క్షమించండి. బట్ సినిమాలో లిరిక్స్ అవి ఉండవు, ఇవి మన ఓన్ లిరిక్స్, చేంజ్డ్ వర్షన్. సో సినిమాలో ఆ వర్షన్ ఉండదు, సినిమాలో మొత్తం అందరూ ఫ్యామిలీ కలిసి చూసే, సెన్సర్ వాళ్ళు ఒప్పుకోరు కదా. నర్వస్నెస్ ఉంది, ఇందాకే ఒక పాట పాడాను. విన్నారా మాట? ఇక్కడ మీరు గమనించారా దృశ్యాలను? సెన్సార్ వాళ్ళు ఒప్పుకోరంట. సెన్సార్ వాళ్ళు ఒప్పుకోరు, సోషల్ మీడియా ఒప్పుకుంటుంది అని ఈ దరిద్రాన్ని, ఈ బూతుని జనాల మీద వదిలే ప్రయత్నం చేశాడు, పైత్యాన్ని ప్రదర్శించాడు. ఇంకొకటి ఆ వెనకాల చూడండి ఒక్కసారి. ప్రభాకర్ ఏం చెప్తున్నాడు అంటే, ఇతను మాట్లాడుతూ ఉంటే ప్రభాకర్ చెవిలో ఒకటి చెప్పాడు, ఇది సినిమాలో ఉండదు ఈ లిరిక్స్ అని. అంటే సినిమాలో ఉండదని అక్కడ ప్రభాకర్కి తెలుసు, వాళ్ళకి తెలుసు. ఆ తర్వాత మాత్రం అందరూ కలిసి నటించేశారు. ఇతగాడి నోటి తుత్తర దురదక సహిత పైత్యాన్ని జోడించి జుబుక్షాకర రీతిలో పాడిన పాటకి మైలేజ్ రాకపోగా ఇప్పుడు సొసైటీ నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఇంత బూతు మాటలను అందరి ముందు ఎలా పాటగా పాడతావంటూ జనం ఈ జూనియర్ ఆర్టిస్ట్ని కడిగి పారేశారు. దీనిపై బిగ్ టీవీ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అశోక్ సైతం చంద్రహాస్ బూతు పాటను తీవ్రంగా ఖండించాడు. అతని భాషలోనే సమాధానం ఇచ్చారు. నిద్రలో ఇవ్వగానే సోషల్ మీడియా ఓపెన్ చేస్తే ఇదిగో ఈ దరిద్రం కనిపించింది. వీడెవడు అంటే చంద్రహాస్ అంట పేరు, సీరియల్ యాక్టర్ ప్రభాకర్ కొడుకు అంట. ఇంతకుముందు ఏదో ఒక సినిమా కూడా తీసాడు, నాకు పెద్దగా రీచ్ కాల. ఈ దరిద్రం నాకు పొద్దున్నే కనిపించింది. ట్విట్టర్లో, ఫేస్బుక్లో, ఇన్స్టాలో ఎక్కడ చూసినా కూడా ఈ దరిద్రమే కనపడుతుంది. వీడిని బండబూతులు తిడుతూ జనాలు పెట్టిన కామెంట్స్ కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఒక్కసారి వీడి భూతు పురాణం ఒకసారి చూడండి. వీడే లిరిక్స్ రాశాడంట, వీడే పాట పాడాడంట. ఒకసారి చూడండి. నీ అక్క కోడితే మొక్కలగలి రక్తం వస్తుంది
గుంజి 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 వాణ్ణి పట్టి 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 పట్ట పగలు. చూసిన తర్వాత నాకు ఏమనిపిస్తుంది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ జనాలందరి ముందు ఈ పాట పాడిన వీడి గు, తర్వాత వీళ్ళు ఎదురుగా వీడింత దరిద్రం అంతా పాడుతూ ఉంటే ఎదురుగా కూర్చుని నవ్వుతూ పళ్ళికిలిస్తున్నారే వాళ్ళందరి గు. ఇంకో దరిద్రం ఏంటంటే, మనం ఏమనుకుంటామంటే, అరే ఇలాంటి భాష నీ ఇంట్లో నీ అమ్మా నాన్న ముందు నీ అక్క చెల్లెళ్ళ ముందు వాడతావేరా అని అంటూ ఉంటాం కదా. ఇక్కడ దరిద్రం ఏంటంటే, వీళ్ళ అమ్మా నాన్న, బహుశా వీళ్ళ అక్కో చెల్లో వాళ్ళు కూడా స్టేజ్ మీద ఉన్నారు. ఏం చేయాలి వీడిని? ఈ పాట రాసినోడు ఉంటాడే వాడి గు, తర్వాత వీడితో పెట్టి సినిమా తీస్తున్నాడు ఆ ప్రొడ్యూసర్ గు, తర్వాత వీళ్ళు పెట్టి సినిమా తీస్తున్నాడు డైరెక్టర్ వాడి గు. అర్థమైందా? అంటే తెలుగు సినిమాని మేమందరం ఎక్కడికో తీసుకెళ్ళాలనుకుంటాం, మీరు ఎక్కడికి రారు, ఇక్కడే పడి చూస్తూ ఉంటారు. రాత్రి మలయాళం సినిమా సర్వం మాయం అనే ఒక అద్భుతమైన సినిమా, బ్యూటిఫుల్ సినిమా చూసి పడుకున్న మనసు ప్రశాంతంగా ఉంది. ఎంత హాయిగా ఉందో, చాలా కాలం తర్వాత ఇంత మంచి సినిమా చూశానండి. పొద్దున్నే లేచేటప్పటికి వీడి భూత పురాణం ఈ దరిద్రం మనకు అనిపించింది. గుంజి 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 గు, ఏంటది? ఆ లిరిక్స్ ఏంటి, ఆ మాటలు ఏంటి? ఇంత ఇలాంటి బూతులు మాట్లాడుకోం కదా మనం. ఇంత దారుణమా? అసలు ఏం చేయాలి వీళ్ళని నాకు అర్థం కాదు. పక్కన తమిళ ఇండస్ట్రీ వాళ్ళు, మలయాళ ఇండస్ట్రీ వాళ్ళు, కన్నడ ఇండస్ట్రీ వాళ్ళు రకరకాల ప్రయోగాలు చేసి అద్భుతమైన సినిమాలు తీస్తూ ఉంటే, వాళ్ళ ఇండస్ట్రీ క్యాచ్ని ఎక్కడికో తీసుకెళ్తూ ఉంటే, మనం మాత్రం దిగదార్చుకుంటూ ఉన్నాం బీ గ్రేడ్ సినిమాలు తీసి. ఇలాంటి హీరోలు అంటే ఎంత నెగిటివ్ పబ్లిసిటీ వస్తే అంత పాపులర్ అవుతాం మనం, మన సినిమా అంత బాగా రీచ్ అవుతుంది అని ఇది ఎట్లాంటి దరిద్రమైన చేస్తూ ఉంటారు. అదేమిటి మేము జంజీ అంటూ ఉంటారు. జంజీ అయితే ఈ బూతులేందిరా నాకు అర్థం కాదు. సరే నీ దరిద్రం నీ స్టేజ్ వరకు పరిమితం అయితే మాకు అనవసరం, మేము పట్టించుకోం కూడా. కానీ మేము రెగ్యులర్గా వాడి ఫేస్బుక్ ఇన్స్టాలో వద్దన్నా కూడా వస్తానే ఉంది ఆ రోత అంతా కూడా. ఇంత వ్యతిరేకత వచ్చాక ఎవరైనా అయితే జనానికి సారీ చెప్తారు, సమాజానికి సారీ చెప్తారు, ఇంకెప్పుడు అలాంటి పొరపాటు చెయ్యను అని చెప్తారు. కానీ భూతే భవిష్యత్తు అనుకునే వారికి అలాంటి ఆలోచనలు ఉంటాయా? ఉండవు. అదే ప్రూవ్ చేసుకున్నాడు ఈ చంద్రహాస్. తనను విమర్శిస్తున్న వారిని బెదిరించడం మొదలుపెట్టాడు. సొసైటీ తనను ట్రోలింగ్ చేసిందని, అందుకే సొసైటీపై రివెంజ్ తీర్చుకుంటాను అని, తాను ఎవరికి క్షమాపణ చెప్పను అంటూ ఒక వీడియో రిలీజ్ చేశాడు. అంతేకాదు బిగ్ టీవీ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అశోక్ వేములపల్లి తనకు 24 గంటల్లోగా క్షమాపణ చెప్పకపోతే నీ సంగతి చూస్తాను అంటూ అదే వీడియోలో బెదిరించాడు. సీనియర్ జర్నలిస్ట్ను నీకుందు రోయ్, నువ్వు అయిపోయావంటూ పబ్లిక్గానే తన యాటిట్యూడ్ని ప్రదర్శించాడు. ఒకసారి ఆ వీడియోలో ఏం మాట్లాడాడు ఈ చంద్రహాస్ మీరే చూడండి. మెయిన్గా అశోక్ కుమార్ వేముల, నీకు 24 hours టైం ఇస్తున్నా. నువ్వు గనక నాకు 24 hours అపాలజీ నీ నుంచి రాలేదనుకో, నీకుందిరా రే, నేను ఆల్రెడీ మాట్లాడుతున్నా లాయర్లతో. ఫస్ట్ టైం సీరియస్ తీసుకొని నేను ప్రాపర్ వేలో వెళ్తాను. నీలాగా నేను ఫోన్ ఉంది కదా అని పొద్దున్న లేచేసి ఇట్లా పెట్టేసి మాట్లాడేసి చండాలం చేయడం కాదు. అశోక్ కుమార్ వేముల 24 hours టైం బ్రో నీకు మాత్రం. మెయిన్గా చంద్రహాస్ బెదిరింపులపై బిగ్ టీవీ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అశోక్ వేములపల్లి ఘాటుగా స్పందించారు. నేను మీడియాలోకి వచ్చే సమయానికి నువ్వు డైపర్లు కూడా వేసుకొని తిరుగుతున్నావు. నన్ను బెదిరించడం మాని జనానికి సమాధానం చెప్పమన్నారు. సినిమా కోసం కష్టపడాలి, కానీ ఇలా బూతులతో నెగిటివ్ పబ్లిసిటీ వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు అని హితవు పలికారు. బెదిరిస్తున్నా 24 గంటలని. ఎస్, ఏం చేస్తావు? రా రెడీగా ఉంటా. నేను మాదాపూర్లోనే మా ఆఫీసు, మాదాపూర్ డీమార్ట్ వెనకాల బిగ్ టీవీ ఆఫీస్ ఉంటుంది. ఆ ఆఫీసులో పైన 4th floorలో క్యాబిన్లో కూర్చుని ఉంటారు. రా, ఏం చేస్తావు? రా ఏం చేస్తావు? నేను రెడీగానే ఉంటా. ఇక్కడ కొడతావా? కొట్టించు. నీ అంత బలం నాకు లేకపోవచ్చు, నీ అంత డబ్బులు నాకు లేకపోవచ్చు. ఎందుకంటే జీతం మీద బతికేవాడు నేను. నీ అంత డబ్బులు అయితే నాకు లేవు. లేకపోతే నీకు మాదిరిగా ఒకవేళ సుపారీ ఇచ్చి గ్యాంగ్ని ఏమైనా పంపుతామేమో నాకు తెలియదు మరి. సో అంత డబ్బులు అంత శక్తి కూడా నాకైతే లేదు. కొడతావా? కొట్టి చూద్దాం. నాకు పోలీసులు ఉన్నారు, గవర్నమెంట్ ఉంది, వాళ్ళు చూసుకుంటారు, సొసైటీ ఉంది, వాళ్ళు చూసుకుంటారు. నువ్వేం చేయాలనుకున్నావు చెయ్యి, నాకేం అభ్యంతరం లేదు. ఇప్పుడు నువ్వు బెదిరించినందుకు నేను కేసు పెట్టాలి.
నువ్వు ఆ బూతులు స్టేజ్ మీద మాట్లాడినందుకు ఒక కామన్గా నేను కేసు పెట్టచ్చు. వల్గర్ లాంగ్వేజ్ వల్ల సొసైటీ నాశనం అవుతుంది, పిల్లలు నాశనం అవుతుంది, ఇట్లాంటి వాళ్ళని క్షమించొద్దని నేను కేసు పెట్టచ్చు. నాకు ఆ రైట్ ఉంటుంది. నీ మంచి కోసం చెప్తే నువ్వు బెదిరిస్తున్నావే, ఎంతమంది నేను బెదిరిస్తావు నువ్వు? మళ్ళీ చెప్తున్నా, నీకు నువ్వంటే నాకు ఏం కోపం లేదు, నువ్వంటే జల్సీ కాదు, నువ్వేం నాకు పోటీ కాదు, నువ్వేం ఇది కాదు. నేను చాలామంది హీరోలను ఇంటర్వ్యూలు చేశాను, చాలామంది చేశారు. భవిష్యత్తులో నువ్వు పెద్ద హీరో అవుతావు, నిన్ను కూడా నేను ఇంటర్వ్యూ చేస్తాను. నువ్వు ఎదగాలని కోరుకుంటున్నాను, ఇప్పటికి కూడా నువ్వు ఎదగాలని కోరుకుంటున్నాను. కానీ ఈ యాటిట్యూడ్ మనం నువ్వు బెదిరిస్తే బెదిరిపోవటానికి ఇక్కడ బెదిరించుకోవడానికి ఎవడో కూడా తేరగా కూర్చోలా. అంత అమాయకులు ఎవడో లేడు ఇక్కడ, అర్థమైందా? లేకపోతే జర్నలిస్టులు కదా వీళ్ళు ఏం చేయరు, మనం ఏదైనా చూసుకుందాం, మన దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి చూసుకుందాం అది అని అంటావా? ఏం చేస్తావు? దానివల్ల ఏమైనా ప్రయోజనం ఉంటుందా? నువ్వు లీగల్ నోటీస్ ఇస్తావు, నేను లీగల్ నోటీస్ ఇస్తాను, నువ్వు కేసు పెడతావు, నేను కేసు పెడతా. ఏముంటుంది అందులో? ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు తిట్టింది ఎవరు? స్టేజ్ మీద నేను స్టార్ట్ చేసింది ఎవరు? నువ్వు. దాని కంటిన్యూషనే నాది. నేను మాట్లాడిన దాంట్లో తప్పు ఉందా? నువ్వు మాట్లాడిన దాంట్లో తప్పు ఉందా? నువ్వు మాట్లాడింది రైటా, నేను మాట్లాడింది రైటా? నీకు సొసైటీ సపోర్ట్ ఉందా, నాకు సొసైటీ సపోర్ట్ ఉందా? ఎస్, నువ్వు పోలీస్ స్టేషన్కి కేసు పెడితే దేని మీద కేసు పెట్టావు? అశోక్ ఇట్లా అన్నాడని పెడతావు. ఎస్, దానికి దేనికి అన్నాడు? నేను నేను పెట్టిన వీడియోలోనే ఉంది కదా. నువ్వు మాట్లాడింది మరి ఇదేందిరా అని అడుగుతారు. నువ్వు కోర్టుకి వెళ్తావు. ఎస్, కోర్టుకి వెళ్తావు, లాయర్కి ఒక 2-3 లక్షలు సమర్పించుకుంటావు, నోటీస్ ఓడి పంపుతావు. కోర్టుకి వెళ్తే జడ్జిలు ఊరుకుంటారు అనుకుంటున్నావా? వాళ్ళు అదే చూస్తారు. ఫస్ట్ ఈ భాష ఏందిరా అని అడుగుతారా నిన్ను? అడుగు, తెలుసుకున్నా. అంటే ఇక్కడ ఎంత పిరికోళ్ళు, అమాయకులు ఇదంతా ఉంటారనుకుంటున్నావా? నేను చెప్పాను కదా, నేను మీడియాలోకి వచ్చినప్పుడు నువ్వు గుర్తుంటావు. నేను మీడియాలో మైకు పట్టుకున్నప్పుడు నువ్వు డైపర్లు వేసుకుని ఉంటావు నాకు తెలిసినంత వరకు. నువ్వు నన్ను ఏరా ఒరే అంటున్నావు, వీడియోలో పబ్లిక్గా బెదిరిస్తున్నావు. నీ వీడియో ప్రతి ఒక్కరు చూస్తున్నారు. ఇందాక నుంచి నాకు మెసేజ్లు పంపిస్తూనే ఉన్నారు అందరూ. వీఆర్ సపోర్ట్ విత్ యూ సార్ అంటే వద్దండి, చిన్నపిల్లాడు పాపం, అతను బోల్డ్ అంత కెరీర్ ఉంది. పాపం అతని మీద మనం ఏం చేస్తామండి, ఎదగాల్సిన కుర్రాడు సినిమా ఇండస్ట్రీలో. కొన్ని సినిమా ఇండస్ట్రీ నుంచి నీకేమో సపోర్ట్ ఉంటుంది? ఏ హీరో కానీ, హీరోయిన్లు కానీ, ప్రొడ్యూసర్లు కానీ, యాక్టర్లు కానీ నీకు సపోర్ట్ చేస్తారా? ఆ వీడియో చూపించు ఒకసారి. నేను ఇట్లా స్టేజ్ మీద ఈ బూతులు ఇట్లా తిట్టానండి, నన్ను ఇట్లా పట్టుకు తిట్టాడు, వీడు అంతు తేలుద్దామని ఎవరి దగ్గరికి వెళ్ళి, ఏ ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళినా, ఎందుకు నీతో పాటు ఇప్పుడు సినిమా తీస్తున్న ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళి, డైరెక్టర్ దగ్గరికి వెళ్ళాడు, వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు పాడిందే తప్పు అని చెప్తారు కదా. ఈవెన్ జేడీ చక్రవర్తి గారు చెప్పింది కూడా అదే కదా. సో ఒకసారి ఆలోచించుకో నీ భవిష్యత్తు కోసం. సో తెలుసుకుందామంటావా? తెలుసుకో, ఏముంటుంది అందులో. మరోవైపు బరాబర్ ప్రేమిస్తా సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్కి గెస్ట్గా వచ్చిన సీనియర్ నటుడు జేడీ చక్రవర్తి సైతం చంద్రహాస్ బూతుల్ని ఖండించాడు. సినిమా ప్రమోషన్ కోసం ఇలాంటి భాష వాడితే ఎలాంటి ఉపయోగం ఉండదు అన్నాడు. అసలు అతను ఆ పాట పాడుతూ ఉంటే తను ఈవెంట్ నుంచి బయటకు వెళ్ళిపోదాం అనుకున్నానన్నాడు జేడీ చక్రవర్తి. పబ్లిసిటీ క్యాంపెయిన్ చేయడానికి రకరకాల కొత్త ప్రక్రియలు చేసి మనం ఆడియన్స్ రీచ్ అవ్వచ్చు. బట్ దానికోసం వీ డోంట్ హ్యావ్ టు స్టూప్ డౌన్. దానికోసం మనం ఒక బూత్లో లేకపోతే ఒక అమ్మాయిని హాఫ్ నేకెడ్ గా చూపించడము లేదా లిప్ లాక్ చేయటము ఎందుకు? వై